మనకి బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్‌లో కొంత డబ్బు దాచుకుంటాం. అట్లాగే ఇంకొక అకౌంట్‌లో కొంత ఖర్చు పెట్టుకుంటుంటాం. ఉన్నట్టుండి ఈ అకౌంట్ కనిపించకుండా పోతే ఏమైపోతది? పరిగెట్టుకుంటూ బ్యాంకుల దగ్గరికెళ్తాం. అక్కడ కూడా అకౌంట్స్ ఏమీ లేవంటే ఏంటి పరిస్థితి? ఇది ఇంతవరకు ఎక్కడా జరగలేదు. కానీ వియత్నాంలో జరిగింది. 1 కాదు, 2 కాదు, 86 మిలియన్ల బ్యాంక్ అకౌంట్స్ ఒక్కసారిగా సిస్టమ్ క్లీనప్ మెజర్‌తో ఎగిరిపోయినాయట. ఎస్బీవి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేటప్పటికి బెత్తరపోవడం అన్నటువంటిది ఖాతాదారుల వంతైంది. పరుగులు పెడుతున్నారు. సెప్టెంబర్ 1 నాటికి ఇదేదో పరిష్కరిస్తామని చెప్తున్నారు కానీ ఏమీ అర్థం కాని పరిస్థితుంది. డిజిటల్ ఐడికి సంబంధించినటువంటి మ్యాండేటరీగా చేసేటటువంటి డిజిటల్ ఐడి వాడుతున్న వాళ్ళకి బాగానే ఉంది కానీ వాడనటువంటి వాళ్ళకి సంబంధించి ఈ ప్రాబ్లం వచ్చింది. టోటల్గా 86 మిలియన్ల బ్యాంక్ అకౌంట్స్ ఇప్పుడు వియత్నాం సస్పెండ్ చేసింది. వాటి ఓనర్స్ని వచ్చి రిజిస్టర్ చేసుకోమని చెప్తోంది. అలా రిజిస్టర్ చేసుకుని బయోమెట్రిక్ డిజిటల్ ఐడి తీసుకోమంటుంది. లేదా ఇంక్లూడింగ్ ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వమంటుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ వేయమంటుంది. లేదంటే సెప్టెంబర్ 1కి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పుస్తకాల్లో రాసున్నాయి కాబట్టి ఇవన్నీ సేవ్డ్. సెప్టెంబర్ 1లోగా కనుక మీరు చేయకపోతే టోటల్గా మీ అకౌంట్ సస్పెండ్ చేస్తామని ప్రకటిస్తోంది.